ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ముందుగా గొర్రెలు, మేకల పెంపకంలో యాజమాన్య పద్ధతులు, ఆరోగ్య సంరక్షణ, సోమారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. అనంతరం యాసంగి వరి సాగులో అనుభవాలు, జఫర్గఢ్ మండలం ఉప్పుగల్ గ్రామ రైతు శివకుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఇప్పుడు కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ముందుగా వినండి, గొర్రెలు, మేకల పెంపకంలో యాజమాన్య పద్ధతులు, ఆరోగ్య సంరక్షణ అనేటువంటి అంశంపైన సోమారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం వినండి. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఈరోజు గొర్రెలు, మేకల పెంపకం, యాజమాన్య పద్ధతులు, ఆరోగ్య సంరక్షణ ఈ అంశం గురించి వివరించడానికి సోమారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ మన స్టూడియోకి విచ్చేశారు. వారిని మరి ఈ గొర్రెల, మేకల పెంపకం, యాజమాన్య పద్ధతులు, ఆరోగ్య సంరక్షణ గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. తెలంగాణ ప్రాంతాల్లో మాంసం ఉత్పత్తికి ప్రాచుర్యం పొందిన నెల్లూరు గొర్రెల రకాలు, అలాగే వాటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటి ముందుగా చెప్పండి. ముందుగా మనకు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా నెల్లూరు బ్రౌన్ జాతికి చెందిన గొర్రెలను పెంచడం జరుగుతుంది. ఈ బ్రౌన్ జాతి గొర్రెలు అనేవి వాటి యొక్క అసలైన జన్మస్థలం వచ్చేసి మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. సో ఈ నెల్లూరు బ్రౌన్ జాతి అనేది నెల్లూరు జొడిపీకిను, నెల్లూరు పల్లా, తర్వాత ఈ దక్కని జాతి, ఈ మూడు యొక్క క్రాసింగ్ వల్ల ఈ నెల్లూరు బ్రౌన్ జాతి అనేది అభివృద్ధి కావడం జరిగింది. ఇది ఒక మాంసానికి సంబంధించి ఎక్కువగా దిగుబడినిచ్చే, ఉత్పాదకతనిచ్చే రకమైన గొర్రె. కాబట్టి ఈ రకమైన గొర్రెలను పెంచుకోవడం వల్ల మనం ఎక్కువగా మాంస ఉత్పత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలామంది యువత మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా దాదాపుగా చాలామంది కూడా గొర్రెల పెంపకం వైపు అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే మాంసానికి అత్యధికంగా డిమాండ్ ఉండడము, వాటి లభ్యత అనేది తగ్గిపోవడము, కొద్దిగా తగ్గడము, తర్వాత వాటి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడం వల్ల చాలామంది కూడా గొర్రెల పెంపకం వైపు అడుగులు వేస్తున్నారు. మరి తెలంగాణకు చెందిన దక్కన్ గొర్రె రకం, దీని యొక్క విశిష్టత ఏమిటి? మరి వాటిని పెంపడానికి కావలసిన అనుకూలతలు ఏంటి మన రాష్ట్రంలో? ఇది చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా స్థానికంగా చెందిన జాతి ఏదంటే దక్కని గొర్రె. ఇది పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది, కొంత బూడిద రంగులో కూడా ఉంటుంది. ఇవి చాలా బలిష్టంగా ఉంటాయి. వీటికి కొంచెం వ్యాధి నిరోధక శక్తి, అంటే రోగాలను తట్టుకునే శక్తి కూడా ఎక్కువనే ఉంటుంది. ఇవి కేవలం బయట మాత్రమే మేపగలం, అప్పుడు మాత్రమే ఇవి అభివృద్ధి చెందగలుగుతాయి. అంతేకాకుండా వీటి లోపల మాంసం కంటే ఎక్కువగా ఉన్ని ఉత్పత్తి జరుగుతుంది. ఒకప్పుడు మన వాళ్ళు వారి చేతి వృత్తి కింద గొంగళ్ళు నేసి అమ్మేవాళ్ళు. రాను రాను ఆధునికత పెరిగి రగ్గులు ఇవన్నీ తయారవడం వల్ల గొంగళ్లకు ప్రాముఖ్యత తగ్గిపోయి గొంగళ్ళు నేయడం ఆగిపోయింది. కాబట్టి అప్పటి నుంచి దక్కని జాతి గొర్రెను పెంచడం లేదు. కాకపోతే వీటి లోపల మాంసం ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వీటి మీద ఆదరణ తగ్గిపోయింది. కాకపోతే ఇవి వాటి యొక్క ఉన్నితోటి ఎక్కువగా ప్రాముఖ్యత పొందాయి. ఇప్పుడు ఉన్ని ఎవరు ఎక్కువ ఉపయోగించడం లేదు కాబట్టి వాటి యొక్క ప్రాముఖ్యత అనేది తగ్గిపోయింది. మరి మేకల పెంపకంలో ఉస్మానాబాదీ రకం, దీనికి ఏమైనా ప్రత్యేకత, ప్రాముఖ్యత సంతరించుకుందా? అట్లాగే
దాని సంతానోత్పత్తి సామర్థ్యం ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ఈ మనకి ఉస్మానాబాద్ మేకలు వచ్చేసి ప్రదేశం మనకు మహారాష్ట్ర రాష్ట్రం అని చెప్పచ్చు. ఇప్పుడు తెలంగాణ బార్డర్ ఉంటుంది కాబట్టి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు లోపల ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల ఈ ప్రాంతంలో ఎక్కువగా మనకి ఉస్మానాబాదీ మేకలు పెంచుతారు. ఇవి మధ్యస్థ రకంగా ఉంటాయి, అంటే బాగా పెద్దగా ఉండే, బాగా చిన్నగా ఉంటాయి. తర్వాత నలుపు రంగులో ఉంటాయి. వీటికి ఏంటంటే 40-50% కవల పిల్లలు, అంటే ట్విన్స్ కిడ్డింగ్, అప్పుడు అవి ఈనినప్పుడు 2 పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి మనకు బ్రీడింగ్ లోపల ఎక్కువగా లాభాన్ని చేకూరుస్తాయి. కాబట్టి వీటిని పెంచుకోవడానికి ఎక్కువగా రైతులు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. తర్వాత జీవాల పాక నిర్మాణం చేపట్టేటప్పుడు దిశ, అలాగే స్థలం యొక్క అవసరాల విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి వివరించండి. ఇప్పుడు మనకు రైతులు పాకాలు నిర్మించుకున్నప్పుడు కంపల్సరీగా తూర్పు పడమరల దిశలోనే నిర్మించుకోవాలి. ఎందుకంటే వాటికి కరెక్ట్ టైంలో ఎండ ఎక్కువగా పడకుండా సరైన ఎండ మాత్రమే అందుతుంది. కాబట్టి రైతులు తూర్పు పడమర దిశలో నిర్మించుకోవాలి. అదేవిధంగా గొర్రెలకు షెడ్ నిర్మించుకున్న 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో కింద ఫ్లోర్ వేస్తారు, కొంతమంది ఏమో కింద ఫ్లోర్ వేయరు, అంటే గచ్చు వేయరు. కానీ దాదాపుగా గచ్చు వేయకుండానే చేసుకుంటే మంచిది. ఎందుకంటే అవి మూత్రం పోసినప్పుడు ఆ భూమి లోపలికి ఇంకిపోతుంది కాబట్టి దానికి కొంత దాని ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఎక్కువగా ఫ్లోర్ లేకుండానే నిర్మించుకుంటారు. కాకపోతే ఇప్పుడు మోడర్న్ ట్రెండింగ్ అంటే పని తగ్గించుకోవడం కోసం ఎక్కువగా చాలామంది కాంక్రీట్ గచ్చే పోసుకుంటున్నారు. సో ఇప్పుడు అది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. అంటే సాధారణంగా ఏది నిర్మాణం చేపడితే బాగుంటుంది? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం కాంక్రీట్కి వెళ్తేనే మంచిది. కాంక్రీట్ ద్వారా కింద ఫ్లోర్ మాత్రం కాంక్రీట్ తీసుకుంటే బాగుంటుంది. అంటే దానివల్ల ప్రయోజనాలు ఏంటి? మరి దానివల్ల ప్రయోజనాలు ఏంటంటే మూత్రం ఎక్కడ పడ్డ మూత్రం అక్కడే అబ్జార్ప్షన్ కానీ, తర్వాత అమోనియా ఘాటు కానీ తగ్గుతూ ఉంటుంది కొద్దిగా. తర్వాత దాన్ని క్లీనింగ్ చేయడానికి అవకాశం ఈజీగా ఉంటుంది. ఇప్పుడైనా తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు తట్టుకునే విధంగా నిర్మించుకునేటట్టు వాస్తు ఎలా చూస్తామో గొర్రెలకు మేకలకు కూడా అదే విధంగా ఎండబడేటట్టు, వెలుతురు వచ్చేటట్టు, గాలి వచ్చేటట్టుగా షెడ్లు అనేవి నిర్మించుకోవాలి. తర్వాత ఈ మంచ పద్ధతి గురించి, అట్లాగే ఎత్తైన గృహ వసతి గురించి, దీనివల్ల పరాన్న జీవుల యొక్క లోడు ఎలా తగ్గుతుందో చెప్పండి. మరి ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకి దీన్ని మీరు అనేదాన్ని ఎలివేటెడ్ హౌసింగ్ అంటాము. దాదాపుగా తెలంగాణలో ఎవరో ఒక్కరు మాత్రమే ఈ ఎలివేటెడ్ హౌసింగ్కి వెళ్ళేవాళ్ళు. తమిళనాడు, కర్ణాటక ఆ ప్రాంతాల్లో కొంతగా అభివృద్ధి చెంది ఉండేది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఎలివేటెడ్ హౌసింగ్ని ప్రిఫర్ చేసేవాళ్ళు. కాకపోతే NLM స్కీమ్, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీమ్ వచ్చిన తర్వాత నుండి తెలంగాణ లోపల కూడా చాలామంది ఈ ఎలివేటెడ్ హౌసింగ్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎలివేటెడ్ హౌసింగ్ అంటే ఏంటంటే మనకి కింద ఒక ఫ్లోర్ వదిలేసి, గ్రౌండ్ వదిలేసి ఫస్ట్ ఫ్లోర్ నుండి షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం అనమాట. ఎత్తైన షెడ్లు నిర్మించి దాని లోపల మధ్యలో బేస్ నిర్మించుకున్నట్టయితే మనకి ఎలివేటెడ్ షెడ్ హౌసింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ఎలివేటెడ్ షెడ్ కానీ, నార్మల్ షెడ్లో కానీ ఒక్కొక్క గొర్రెకు, పెద్ద జీవానికి అయితే 10 స్క్వేర్ ఫీట్లు SFT, మనకు పొట్టేలు అయితే 20 SFT, చిన్నపిల్లలకైతే 7.5 SFT లేదా 7 SFT వైశాల్య విస్తీర్ణం వచ్చేటట్టుగా మనము గొర్రెల షెడ్లు అవన్నీ నిర్మించుకోవాలి. ఈ ఎలివేటెడ్ షెడ్లో ఏమైందంటే కింద ఫ్లోర్ ఖాళీగా ఉండడం వల్ల గొర్రెలు మనకు పెండ వేసినప్పుడు కానీ, గుతికలు వేసినప్పుడు కానీ, మూత్రం పోసినప్పుడు కానీ అవి నేరుగా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాయి. వీటికి మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రీఇన్ఫెక్షన్ లేదా ఆటో ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే అదే గొతిక మళ్ళీ ఇంకొక గొర్రె మూతికి తాకకుండా ఉంటుంది. కాబట్టి మనకి పరాన్నల జీవుల లోడ్ అనేది చాలా తగ్గిపోతుంది. అదేవిధంగా ఆ పడ్డ పెండ ఎక్కువ గాలికి ఎక్స్పోజ్ కావడం వల్ల దానిలోంచి విడుదలయ్యే అమోనియా వాయువు అంతా కూడా మనకు గాలిలోనే కలిసిపోతుంది. కాబట్టి దానివల్ల గొర్రెకి ఏ విధమైన ప్రాణహాని ఉండదు. మిగిలిన ఇప్పుడు మామూలుగా కాంక్రీట్ ఫ్లోర్ వేసి గ్రౌండ్ ఫ్లోర్ మీద ఉంచిన గొర్రెల కంటే వీటికి కొంత బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ జీవాల పెంపకంలో ఏ రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి? మరి వాటి మధ్య ఏమైనా వ్యత్యాసాలు ఉంటాయా? సాధారణంగా జీవాల పెంపకంలో 3 రకాల పద్ధతులు ఉంటాయి. సాంద్ర పద్ధతి, రెండోది అర్ధసాంద్ర పద్ధతి, మూడోది బయట ఎక్స్టెన్సివ్ మెథడ్ అంటాం. కేవలం బయట మాత్రమే పెంపుతాం. ఎక్స్టెన్సివ్ మెథడ్లో ఇప్పుడు ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయంగా ఫాలో అయ్యేదంతా ఎక్స్టెన్సివ్ మెథడ్. అంటే రైతులు పొద్దున్నే మేతకు తీసుకొని పోయి ఒక 6-8 గంటల నుంచి 10 గంటలు బయట మేపుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం షెడ్లో తోలుతారు. ఆ తర్వాత వాటికి ఏ విధమైన ఆహారం ఇవ్వరు. అదే అర్ధసాంద్ర పద్ధతి లోపల మనకు ఒక 3 నుంచి 4 గంటలు రైతులు వాటిని బయట మేపుతారు. తర్వాత మిగిలినంత షెడ్లోనే ఉంచుకొని పచ్చి మేత కానీ, దానా కానీ కలుపుకొని ఇస్తూ ఉంటారు. దీనివల్ల కొంత ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. తర్వాత బరువు తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. సాంద్ర పద్ధతి లోపల కంప్లీట్గా మొత్తమే షెడ్లలోనే ఉంచి బయటకు పంపరు గొర్రెలను. మొత్తం షెడ్లో ఉంచి వాటికి TM, టోటల్ మిక్స్డ్ రేషన్ అట్లాంటి దానా కానీ, లేదంటే వీళ్ళు సొంతంగా దానా తయారు చేసుకొని కానీ గొర్రెలకు దానా మన మేత కింద ఇస్తారు. కాకపోతే దీని లోపల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అడ్వాంటేజ్ ఏముంటుందంటే తొందరగా మిగిలిన వాటితో పోలిస్తే తొందరగా బరువు పెరుగుతాయి. కాబట్టి
ఈ రకమైన మన వ్యత్యాసాలను దీనిలో గమనించవచ్చు. సాంకేతికంగా అర్ధసాంద్ర పద్ధతి అయితే కొద్ది లాభసాటిగా ఉంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది, ఖర్చు సాంద్రత పద్ధతితో పోలిస్తే తక్కువగా ఉంటుంది, మరియు బరువు కూడా సాంద్ర పద్ధతి కంటే కూడా కొంత తక్కువ పెరుగుతుంది, ఎక్స్టెన్సివ్ మెథడ్ కంటే కొంచెం ఎక్కువగానే పెరుగుతుంది. కాబట్టి అర్ధసాంద్ర పద్ధతి సాంకేతికంగా మంచిదని మేము సూచిస్తున్నాం. సరే, ఈ జీవాలకు అందించాల్సినటువంటి పచ్చిగడ్డి అలాగే ఎండుగడ్డి రకాలు ఏమున్నాయి చెప్పండి. మేత లోపల 60% పచ్చిగడ్డి, మిగిలినంతా అంటే కొంత ఒక 10 to 20% దానా, తర్వాత మిగిలిన 20% ఎండుగడ్డి ఉండాలి. ఎండుగడ్డి మామూలుగా ఇవి బయట మేస్తూ ఉంటే బయట ఏదైతే గడ్డి రోడ్ల మీద కానీ పచ్చిక బయలులో కానీ లేదంటే సాగు చేయని భూములలో కానీ పెరిగే గడ్డిని తింటూ ఉంటాయి. పచ్చిగడ్డికి మాత్రం సూపర్ నేపియరు, దశరథ గడ్డి, అది ఎడ్జులుసన్ అంటాం దశరథ గడ్డిని, తర్వాత పిల్లి పెసర, లూసన్, బర్సీమ్ లాంటి గడ్డి జాతులను ఉపయోగించి అదేవిధంగా శనగ పొట్టు, మొక్కజొన్న చొప్ప కానీ, మాయిజొన్న చొప్ప కానీ, కందిపొల్లు, పెసరు పొట్టు ఈ రకమైన దానా పదార్థాలు ఉపయోగించి మనం గొర్రెలకు మేత అందించవచ్చు. అట్లాగే జీవాలు వేగంగా బరువు పెరగడానికి అవసరమైనటువంటి దానా తయారీలో వాడాల్సిన పదార్థాలు ఏంటి, వాటి యొక్క నిష్పత్తి ఎట్లా ఉంటుంది? అంటే పచ్చిగడ్డి ఎండుగడ్డితో పాటు కొంత దానా ఇచ్చుకుంటే అవి తొందరగా బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక దానాను మనం ఒక 100 గ్రాములు అనుకుంటే దాంట్లో 40 గ్రాముల మొక్కజొన్న కానీ, లేకపోతే కొద్దిగా రైస్ కానీ, మొక్కజొన్న బదులు రైస్ కానీ, అదేవిధంగా వేరుశనగ చెక్క ఒక 25%, 25 గ్రాములు, తర్వాత గోధుమ తవుడు ఒక 32 గ్రాములు, తర్వాత మినరల్ మిక్చర్ అని ఉంటుంది మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది, దాని ఒక 2%, అదేవిధంగా ఉప్పు ఒక 1% అంటే ఒక 1 గ్రాము కలుపుకొని మనం 100 గ్రాముల దానా తయారు చేసుకున్నట్టే 100 కిలోల దానా తయారు చేసుకొని 100 నుంచి 150 గ్రాములు ప్రతి గొర్రెకి అందించినట్లయితే అవి మంచి బరువు పెరిగి తొందరగా మనకు పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మూగ జీవాల చిన్నపిల్లలు వాటి కోసం ఉద్దేశించిన ఈ ఆహారం ఎట్లా అభివృద్ధి జరుగుతుందో చెప్పండి. అయితే పిల్లలు పుట్టిన వెంటనే మనకు కొలెస్ట్రామ్ అని ఉంటుందండి. ఇమీడియట్గా పుట్టిన 2 గంటల నుంచి ఒక మొదటి రోజు వరకు కూడా కొలెస్ట్రామ్ అనే మిల్క్ వస్తుంది. కాబట్టి ఆ మిల్క్ అనేది కంపల్సరీ పిల్లలకి ఇవ్వాలి. ఆ పిల్లలకి ఇచ్చినట్టయితే దాని లోపల ఇమ్యూనోగ్లోబులిన్స్, తర్వాత మంచి పోషకాలు అందుబాటు తల్లి నుండి బిడ్డలకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు కొలెస్ట్రామ్ అనేది తాగించాలి. తర్వాత వాటికి చిన్నపిల్లలకి ఏంటంటే మట్టి నాకే అలవాటు ఉంటుంది, మట్టి బుక్కి అలవాటు ఉంటుంది. కాబట్టి వాటి లోపల మనకు ఉప్పుగడ్డలు అంటారు, మినరల్ మిక్చర్ బ్లాక్స్ దొరుకుతాయి, వాటిని ఉప్పుగడ్డలు అని వీళ్ళు పిలుస్తూ ఉంటారు. వీటిని మనకు పొదిలో కానీ దొడ్డిలో కానీ వేలాడదీసినట్టయితే పిల్లలు నాకుతూ ఉంటాయి, మట్టి బుక్కకుండా ఉంటాయి. తర్వాత 15వ రోజు నుండి కొద్దిగా ప్రోటీన్ అంటే పలిచెక్క కానీ ఇట్లాంటి పత్తి చెక్క కానీ ఇట్లాంటి ఆహారం కొద్దిగా అలవాటు చేసినట్టయితే ఏమైందంటే వాళ్ళ లోపల వాటి కడుపు దాన్ని రూమెన్ అంటే అది తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంటే ఈ క్రీప్ ఫీడింగ్ అలాగే ఈ రూమెన్ అని దాని గురించి వివరించండి. అదే ఇప్పుడు క్రీప్ ఫీడింగ్ అనేది ఏంటంటే వాటికి కొంచెం పుట్టిన పిల్లలకు 15వ రోజు నుండి కొద్దిగా ప్రోటీన్తో కూడిన ఆహారం అందించినట్టయితే వాటికి రూమెన్ తొందరగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందడం వల్ల ఏమైందంటే తల్లి నుంచి పాలు తాగడం తగ్గించి గడ్డి మేత బట్టి తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ గొర్రెలు మేకలు పెంచడానికి అమలు చేసే ఫ్లషింగ్ పద్ధతి అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఈ ఆడ గొర్రెలను ఎప్పుడైతే మనము క్రాసింగ్ బ్రీడింగ్ టైం ఉంటుందో ఆ బ్రీడింగ్ టైంలో పొట్టెలతో కలుపుతూ ఉంటాం కదా, ఆ కలిపేటప్పటికి ఒక 3 వారాల ముందట వాటికి కొంచెం ఎక్కువ దానా ఇవ్వాలి. మనం రెగ్యులర్గా ఇచ్చే దానా కంటే కూడా ఒక 250 గ్రాములు ఎక్కువ దానా ఇస్తే ఏమైందంటే వాటి లోపల ఎక్కువ అండాలు విడుదలైపోయి ఎక్కువగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఎక్కువ పిల్లలు పుడితే మనకి ఎక్కువగా డబ్బులు సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత దానా ఒక బ్రీడింగ్ సీజన్కి ఒక 3 వారాల ముందు లోపల 250 గ్రాముల దానా అధికంగా ఇచ్చినట్టయితే వాటి లోపల మనం ఎక్కువ పిల్లల్ని పుట్టించే అవకాశం ఉంటుంది. ఈ గర్భంతో ఉన్న జీవాలకు చివరి 6 వారాల్లో స్టీమింగ్ అప్ ఆహారం ఎందుకు ఇది అత్యంత అవసరమైనదిగా భావించవచ్చు? గర్భం దాల్చిన చివరి 6 వారాల లోపల ఏమైందంటే ఆహార నాణ్యతను పెంచాలి. అప్పుడు దాన్ని ఆహార నాణ్యతను పెంచడాన్ని స్టీమింగ్ అప్ అంటాము. ఇది దేని నుంచి ప్రెగ్నెన్సీ టాక్సిమియా అనే కండిషన్ నుంచి ఇది ప్రివెంట్ చేయడానికి మనకు పనిచేస్తుంది. అట్లాగే ప్రసవానంతరం పిల్లలకు ముర్రుపాలు అలాగే బొడ్డుతాడు సంరక్షణ విషయంలో పాటించాల్సినటువంటి నియమాలు ఏంటిది? ముఖ్యంగా ఈ పిల్లలు పుట్టిన వెంటనే మనకు బొడ్డు కట్ చేస్తూ ఉంటాము. అది 1.5% ఆఫ్ టించర్ అయోడిన్ ద్రావణంలో ముంచాలి. అట్లా అయితేనే వాటికి అవి పిల్లలు మట్టిలో తిరుగుతాయి కాబట్టి ఆ బొడ్డు అనేది కిందికి ఆనకుండా కొంచెం ఒక 1 inch to 2 inches ఉంచేసి కట్ చేయాలి. బొడ్డు కిందికి ఆనితే ఏమైందంటే ఆ బొడ్డు వాపొచ్చి అక్కడ చీమ్ బట్టి దానికి ఇన్ఫెక్షన్ అయిపోయి గాయంలాగా మారిపోతుంది. కాబట్టి టించర్ అయోడిన్లో ముంచాలి. దానికి అదేవిధంగా టీటీ ఇంజెక్షన్ వేయించాలి. టీటీ ఇంజెక్షన్ వేయించడంతో పాటుగా పిల్లలకు కొలెస్ట్రామ్ అనేది కంపల్సరీ. కాబట్టి పుట్టిన వెంటనే కొలెస్ట్రామ్ అనేది తాపించడం వల్ల దాని లోపల పోషకాలు, ఇమ్యూనోగ్లోబిన్లు, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఘటకాలు ఉంటాయి. కాబట్టి అది తొందరగా మంచిగా పిల్ల పెరుగుతుంది. తర్వాత తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో
ఈ గొర్రెలు మేకలకు వేయించాల్సిన తప్పనిసరి టీకాలు వాటి గురించి చెప్పండి. మనకు గొర్రెల లోపల మేకల లోపల కంపల్సరీ వేయించాల్సిన టీకాలు ఏంటి అంటే ఒకటి మొదటి చిటిక రోగము, తర్వాత పీపీఆర్, తర్వాత పాక్స్, తర్వాత బ్లూ టంగ్. అంతేతో పాటు కొన్ని ప్రాంతాల లోపల ఎఫ్ఎండి గాలికుంటు టీకా కూడా వేయించుకుంటారు. ఈ రకమైన టీకాలు అనేవి గొర్రెల్లో ఖచ్చితంగా వేయించుకోవాలి. ఇంకొకటి హెమరేజిక్ సెప్టిసిమియా హెచ్ఎస్, అది కూడా ఖచ్చితంగా వేయించుకోవాలి. పీపీఆర్ అనేది వర్షాకాలం లోపల ఒకసారి వేస్తాము. తర్వాత ఇప్పుడు కూడా కొంతమంది రైతులు వాళ్ళంతా వాళ్ళు తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. చిటిక వ్యాధి అనేది మాత్రం కంపల్సరీ మే లేదా జూన్, అంటే వర్షాలు పడే ముందే, పచ్చిగడ్డి తొలకరి వర్షం పడి పచ్చిగడ్డి అందుకునే ముందే ఈ చిటిక రోగానికి సంబంధించిన టీకాలు వేయించుకోవాలి. తర్వాత జూలై ఆగస్ట్ లోపల బ్లూ టంగ్ రోగానికి సంబంధించిన టీకాలు అనేవి వేయించుకోవాలి. బ్లూ టంగ్ అంటే నీలి నాలుక. దానివల్ల ఏమైందంటే గొర్రెలు వాటి యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోయి బక్కగా అయిపోయి బరువు కోల్పోతాయి, అభివృద్ధి చెందం, మాంసం ఉత్పత్తి రాదు, దిగుబడి రాదు. కాబట్టి కంపల్సరీ బ్లూ టంగ్ టీకాలు, నీలినాలుక వ్యాధికి సంబంధించిన టీకాలు వేయించుకోవాలి. ఈ డిసెంబర్ జనవరి మాసం లోపల అమ్మతల్లి రోగానికి సంబంధించిన టీకాలు వేస్తారు. ఇవి కూడా ప్రభుత్వం నుంచి సప్లై ఉంటుంది కాబట్టి రైతులు కంపల్సరీ వాటికి వేయించుకోవాలని కోరుకుంటున్నాం. తర్వాత పరాన్న జీవుల నివారణలో అట్లాగే నట్టల నివారణ, మందుల మార్పిడి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పండి. ఈ నటల నివారణ అనేది గొర్రెల మరియు మేకల పెంపకంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం అండి. ఎందుకంటే గొర్రె అనేది గడ్డిని భూమిలోంచి లాగి మరీ తింటుంది. కాబట్టి ఆ భూమిలోంచి లాగి తిన్నప్పుడు మట్టి లోపల పరాన్నజీవులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా ఇవి ఎక్కువగా మన రైతులు చెరువుల చుట్టూ మేపుతూ ఉంటారు కాబట్టి ఆ చెరువు నీటి లోపల పరాన్నజీవులు ఉంటాయి. ఆ పరాన్నజీవులు ఉండడం వల్ల వాటి గుడ్లు మనకు అవి నీళ్లు తాగినప్పుడు కానీ మేత వేసినప్పుడు కానీ లోపలికి పోయి పగిలిపోయి పరాన్నజీవులు వాటి యొక్క పేగుల లోపల, తర్వాత ముఖ్యమైన అవయవాల లోపల ఉండి వాటి యొక్క రక్తాన్ని పీల్చి వాటి యొక్క సాధారణమైన జీవక్రియను జరగకుండా అడ్డుకుంటాయి. కాబట్టి రక్తం పీల్చినప్పుడు అది అనీమియాకు, డిహైడ్రేషన్కు లోనైపోయి బరువు తగ్గిపోవడం, మేత సరిగా మేయకపోవడం, జ్వరము, తర్వాత వివిధ రకమైన రోగాలు వచ్చి గొర్రెలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నట్టల నివారణ లోపల రైతులు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఎప్పుడైనా సరే ప్రతి 3 నెలలకు ఒక్కసారి నట్టల మందు తాగించుకోవాలి. నట్టల మందు కొనుక్కునే ముందు కంపల్సరీ రైతు పేడ పరీక్ష, జిల్లా కేంద్రంలో, వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్న మన ప్రయోగశాలకు పేడ శాంపుల్ని తీసుకొని పోయి వాళ్ళకి చెక్ చేయమని ఇచ్చినట్టయితే వాళ్ళు ఏ రకమైన నట్టలు ఉన్నాయి అనేది చెప్తారు. నెమటోడ్స్ ఉన్నాయా, స్ట్రాంగైల్స్ ఉన్నాయా, ట్రెమటోడ్స్ ఉన్నాయా, యాంఫిస్టోమ్స్ ఉన్నాయా, తర్వాత ఫ్లూక్స్ ఉన్నాయా, ఈ రకమైన నట్టలు ఉంటాయి. ఈ రకమైన నట్టలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తిస్తారు. గుర్తించి ఏ రకమైన నట్టలను చెప్పి దానికి సంబంధించిన మందులు వాళ్ళు కానీ మేము కానీ ప్రిస్క్రైబ్ చేస్తాము. కాబట్టి రైతులు కంపల్సరీ పేడ పరీక్ష చేయించుకున్న తర్వాతనే నట్టల మందులు తీసుకోవాలి. అట్లాగే ప్రతి సీజన్ లోపల ఒక్కొక్క రకమైన నట్టల మందు వాడాలి. ప్రతి సీజన్కి ఒకటి నట్టల మందు వాడకూడదు. కాబట్టి నట్టల నివారణ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉంటే మంచి మాంసాన్ని ఉత్పత్తి చేసే గొర్రెలను పెంచవచ్చు. చివరగా మరి లాభసాటి పెంపకం కోసం రైతులకు సూచించాల్సిన మార్కెటింగ్ వ్యూహాలు ఏంటి, అట్లాగే ఈ లైవ్ వెయిట్ పద్ధతి యొక్క ప్రాముఖ్యత ఏంటి చెప్పండి. ఇప్పుడు మనకు సాధారణంగా తెలంగాణ లోపల మటన్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాము. మనము బక్రీద్ పండగ వచ్చినప్పుడు కానీ, దసరా పండగ వచ్చినప్పుడు కానీ, ఇంకా కొన్ని ఇప్పుడు మేడారం లాంటి జాతరలు వచ్చినప్పుడు కానీ ఎక్కువగా గొర్రెలను దేవతలకు సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి వాటిని ఆ అవకాశాలను ఆ టైంలో మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేటట్టుగా గొర్రెల పెంపకం అనేది ప్లాన్ చేసుకోవాలి. అట్లా ప్లాన్ చేసుకున్నట్టయితే మనం సరైన టైంలో మార్కెట్లోకి మన గొర్రెలను పంపుతాం. కాబట్టి మనకి ఎక్కువ రేటు కానీ ఎక్కువ డిమాండ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 300 పైనే లైవ్ వెయిట్కి పర్ కేజీ ఉంది. కాబట్టి జనరల్గా రైతులు ఎక్కువగా లాభసాటిగా ఉండాలంటే లైవ్ వెయిట్ బేసిస్ మీద అమ్మినట్లయితే వాళ్ళకు ఎక్కువగా లాభాలు పొందవచ్చు. ఓకే, చాలా సంతోషం. గొర్రెలు మేకల పెంపకం, యాజమాన్య పద్ధతులు, ఆరోగ్య సంరక్షణ గురించి చాలా చక్కటి వివరణ అందించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ బి రాజశేఖర్ గారు, సార్ నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు గొర్రెలు మేకల పెంపకంలో యాజమాన్య పద్ధతులు, ఆరోగ్య సంరక్షణ అనేటువంటి అంశంపైన సోమారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఇప్పుడు కార్యక్రమంలో
మరికొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి యాసంగి వరి సాగులో అనుభవాలు. జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామ రైతు శివకుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఈరోజు జఫర్గఢ్ మండలం ఉప్పుగల్ గ్రామంలో ఉన్నాం. మరి ఈ గ్రామంలో వరి సాగు చేయడానికి మరి పొలం దున్నుతున్నారు. వరి సాగు విధానం గురించి ఈరోజు మనం కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకుందాం. నమస్తే శివకుమార్ గారు. నమస్తే అండి. చెప్పండి, ముందుగా మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి విశేషాలు, మీ గ్రామానికి సంబంధించి నీటి సౌకర్యం ఎట్లా ఉంది, ఈ సాగునీటి వసతులు అంటే వర్షం ద్వారానేనా లేకపోతే ఏమైనా బోర్ బావులు, ఈ చెరువులు, కుంటలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర, ఎట్లా ఉన్నాయి చెప్పండి. మా విలేజ్కి మెయిన్గా 2 చెరువులు ఉన్నాయండి. ఒకటి పెచ్చెరువు అని అంటాము, ఇంకొకటి చౌడు చెరువు అని అంటాము, ఇంకొకటి దంసకాల కట్ట అని అంటాము. ఇటువంటి 3 చెరువుల ద్వారా మా విలేజ్కి వాటర్ సోర్స్ అనేది ఉంది. పెద్ద చెరువులే అండి. మా దాంట్లో పెద్ద చెరువు ఏంటంటే పెచ్చెరువు, అది తర్వాత సౌడ్ చెరువు అని అంటాము, తర్వాత వచ్చేసి దంసకాల చెరువు అని అంటాము. ఇంకొకటి బోర్ బావుల ద్వారా కూడా మా దగ్గర బోర్ బావులకు బాగానే పనిచేస్తాయి. బాగానే బోర్ బావులు కూడా ఉన్నాయండి. దాని ద్వారా మేము పంట పండిస్తాం. ఈ బోర్ బావులు మీరు స్వతహాగా వేసుకున్నాయా లేకపోతే ప్రభుత్వం ద్వారా ఏమైనా పథకం ద్వారా వినియోగించుకున్నారా? స్వతహా వేసుకున్నాయనండి. అందరూ కూడా స్వతహా వేసుకున్నాయి. ఎవరో కొద్ది మంది ఉండొచ్చు. అది సరే. అంటే మొత్తానికైతే నీటి వసతులకు ఏమి ఇబ్బందులు లేవు మీ దగ్గర? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేవండి, అటువంటి ఇబ్బందులు ఏం లేవండి. ముఖ్యంగా దీంట్లో మీ దగ్గర ఉన్నటువంటి భూముల యొక్క రకాల గురించి ముందు చెప్పండి. ఏ రకమైనటువంటి భూములు ఇక్కడ సాగు చేస్తున్నారు? చౌక భూములు ఉంటాయండి, నల్లరేగడి భూములు ఉన్నాయి, ఎర్ర చెక్క భూములు ఉన్నాయి. అన్ని రకాల భూములు కూడా మా చుట్టుపక్కల మొత్తం అంటే మా ఏరియాలలో కాకుండా ఇతర విలేజెస్ ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గరలో ముందు ఇటు గన్పూర్ నుంచి వస్తే పామ్నూరు ఉంటుంది, ఇటు ఐలూరు నుంచి వస్తే అంటే కూనూరు ఉంటుంది. చుట్టుపక్కల విలేజ్లలో కూడా మంచి రకమైనటువంటి నీళ్ళలు ఉన్నాయి. నల్లరేగడి, ఎర్ర చెక్క, చౌక భూములు అని అంటాం వాడిని. ఆ నీళ్ళ చౌడు భూములు, దుబ్బ రకం అన్ని భూములు కూడా మా దగ్గర ఉన్నాయండి. ఓకే. మరి ఈ రకమైనటువంటి నేలల్లో సాధారణంగా ఏ రకాల పంటలను తీస్తూ ఉంటారు ఇక్కడ? ప్రధానమైనటువంటి పంటలు ఏంటి, ఏమైనా వ్యాపార పంటలు ఏంటి, అలాగే సాధారణమైనటువంటి పంటలు ఏంటి? ముఖ్యంగా అందరూ కూడా వరిని పండించడం మా విలేజ్ యొక్క ప్రధాన పంట ఏంటిదంటే వరి. దాని తర్వాత మొక్కజొన్న వేయడం జరుగుతూ ఉంటుంది చెరువుల కింద. ఇంకొకటి పత్తి, వరి అనేది మాకు ప్రధాన పంటలండి. తర్వాత మొక్కజొన్న. అంటే వానాకాలంలో మొక్కజొన్న చాలా తక్కువ, అంటే మరి వేసవి కాలంలో వేస్తారా? వేసవికాలం, ఎందుకంటే పత్తిని తీసేసి మళ్ళీ మొక్కజొన్న అదే ప్లేస్లో మొక్కజొన్న వేయడం జరుగుతూ ఉంటుంది. అంటే నీరున్న ప్రాంతంలో? ఎస్, నీరున్న ప్రాంతంలోనే. నీరు లేకపోతే పంటలు వేయలేము. ఇటువంటి అన్ని కూడా వేయడం జరుగుతుంది. మొత్తం కూడా సన్న రకం వాడుతున్నామండి. పత్తి విషయాలకు వస్తే హైబ్రిడ్ సీడ్స్నే ఉపయోగిస్తున్నాం. అంటే మరి మీరు ఈ వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తున్నారా లేదా మీరు స్వతహాగానే మరి పంటలు పండిస్తున్నారా? అధికారుల సూచనలు ఏమన్నా? అధికారుల సూచనలు మేము పాటిస్తున్నామండి. వాళ్ళ సూచనలు, సలహాల మేరకే మేము పాటించడం జరుగుతూ ఉంటుంది. పంటలకు సంబంధించినటువంటి నీటి వసతుల గురించి చెప్పారు. ఏ పంటలకు సంబంధించి ఏ పంటలను పండిస్తున్నారో ఆ విశేషాలను కూడా వివరించారు. ఇప్పుడు చెప్పండి, మీకు వ్యక్తిగతంగా ఎన్ని ఎకరాల భూమి ఉంది? 2 ఎకరాలు ఉన్నదండి. 2 ఎకరాలు. ఈ 2 ఎకరాలు తరిన వరి సాగు సంబంధించిందా లేదా మెట్ట పంటనా? వరి సాగు సంబంధించింది. అంటే మెట్ట లేదు. రిజర్వాయర్లో వెళ్ళిపోయిందండి మాకు. మొత్తం 3 ఎకరాలు ఉండే. కుష్కి 1 ఎకరము, తరి 2 ఎకరాలు ఉండే. ఇక కుష్కి మాకు లేదు, వరి సాగు చేస్తున్నామండి. అంటే నీటి వనరులలో మీరు ఇందాక చెప్పినట్టు రిజర్వాయర్ అన్నారు. ఇక్కడ నీటి వసతులలో రిజర్వాయర్ కూడా మీకు ఒక ప్రధానమైనటువంటి వనరా? అవునండి. ఇక్కడ ఉన్నటువంటి నీటిని పాలకుర్తి అటు సైడు తరలించడానికి అనువుగా ఇక్కడ రిజర్వాయర్ నిర్మించడం జరుగుతాం. ఓకే. మరి ఇప్పుడు మీరు మొత్తానికైతే వరి సాగు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మీరు ఇప్పుడు పంట పొలంలో
దిగి ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ పంట పొలంలో? ఇప్పుడే ఇవాళ ఏమైందంటే దున్నివ్వడం జరిగింది ట్రాక్టర్ సహాయంతో. ఇరువాలు కొట్టించడం జరిగింది. పొలం చదువు చేసి 2 రోజులలో వరాలు వేయడము, తర్వాత నాటేయడం జరుగుతూ ఉందండి. ఓకే, మొత్తానికైతే మీరు ఏ రకమైనటువంటి వరిని ఈ సంవత్సరం సాగు చేస్తున్నారు? ఆర్ఎన్ఆర్ అండి. ఆర్ఎన్ఆర్ సన్న రకము, సన్న రకమైనటువంటి ఆర్ఎన్ఆర్. ఓకే, ఈ ఆర్ఎన్ఆర్ వరి రకం సాగు గురించి మీకు తెలిసినటువంటి అనుభవాన్ని చెప్పండి. ముఖ్యంగా మొదటి నుంచి అంటే ఈ ఆర్ఎన్ఆర్ వరి నారు పోసుకోవడం ఎప్పుడు పోసుకుంటే బాగుంటుంది, ఆ పోసుకున్న తర్వాత ఎన్ని రోజులకు సంబంధించినటువంటి నారుని మనం నాటు వేసుకుంటే బాగుంటుంది, మీరు దీన్ని ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు? గత 3-4 సంవత్సరాల నుంచి ఆర్ఎన్ఆర్ను మా పొలంలో వేయడం జరుగుతూ ఉంది. మీరు ఆర్ఎన్ఆర్లో మీకు 3-4 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది? ఉందండి. ఆర్ఎన్ఆర్ పర్లేదు, బాగానే వస్తుంది. పంట కూడా బాగా వస్తుందా? దిగుబడి బాగా వస్తుంది. ఎకరానికి అంటే మా దగ్గర కొంచెం మా భూమి ప్రాబ్లము, ఎకరానికి 35-40 బస్తాల వరకు దిగుబడి అనేది వస్తుంది ఆర్ఎన్ఆర్. ఇప్పుడు చెప్పండి, మొదటి నుంచి ముఖ్యంగా ఆర్ఎన్ఆర్ వరి సాగు చేసేటువంటి విధానం గురించి, విత్తనాన్ని శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఎట్లా విత్తన శుద్ధి చేశారు మీరు? మేము ఫస్ట్ ఆర్ఎన్ఆర్ సీడ్స్ కొనుక్కొస్తామండి. కొనుక్కొచ్చిన తర్వాత వాటర్లో దాన్ని ఒక్కసారి కడిగేసి ఎకరానికి 2 బస్తాల చొప్పున, ఎకరా చొప్పున 2 బస్తాలు పోయడం జరుగుతుంది నారు. సో మాకు 2 ఎకరాలు కాబట్టి 4 బస్తాలు. సో ఆ 4 బస్తాలను ఒక్కొక్క 6 బస్తాలుగా మలుచుకొని వాటికి రోజు కూడా 2-3 డేస్ వాటర్ పోయడం జరుగుతుంది. మండగట్టడం ద్వారా విత్తనాలు అనేది, ఒడ్లు అనేది మొలకెత్తుతుంది. వాటిని తీసుకెళ్ళి మళ్ళీ మా పొలంలో చల్లుతాము, అలుగుతారు అంటారు. జరిగిన తర్వాత తీరా 14-15 రోజుల తర్వాత మళ్ళీ దానికి యూరియా, సన్న యూరియాని చల్లడం జరుగుతుంది. అది యూరియా ఏం చేస్తుందంటే ఆ నారు అనేది పెరుగుదలను తోడ్పడుతూ ఉంటుంది. ఈ మండె కట్టే పద్ధతి గురించి చెప్పండి, ఎట్లా కట్టాలి మండె? మరి ఒక బస్తాను ఏం చేస్తామంటే, ఒక బస్తా వడ్ల 20-25 కిలోల బ్యాగ్ ఉంటుంది. ఆ 25 కిలోల బ్యాగ్ను 2 బ్యాగులుగా చేసుకుంటాం. చేసుకొని ఒక మూతి కట్టు వరకు అంటాము, ఆ మూతి కట్టు వరకు కట్టి ఉంచి దాన్ని ఒక రోజు మొత్తం కూడా వన్ సైడ్, మరొక రోజు దాన్ని తిప్పేసి మళ్ళీ దాని మీద వాటర్ పోయడము, రోజుకు ఒక 4 సార్లు పోయడం ద్వారా దానిలో చిన్నగా మొలకెత్తడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మండే కట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మొలకెత్తిన తర్వాత దీన్ని మళ్ళీ ఏం చేయాలి? నాటు పొలంలో ఎప్పుడైతే మండే మొలకెత్తుతో రాగానే ట్రాక్టర్ తోటి మనం అలికే మందం, ఆ ప్లేస్ ఉంటుంది కదా, ప్లేస్ను దున్నించేసి దాన్ని చదునుగా చేసుకొని ఆ పొలంలో చల్లడం జరుగుతూ ఉంటుంది. మనకు ఉన్నటువంటి భూమి, సాగు భూమిని బట్టి. దాని ద్వారా మనకంటే ఇప్పుడు మాకు 2 ఎకరాలు కాబట్టి ఒక 10 గుంటలలో చల్లడం జరుగుతుంది నారు. ఆ నారు 20 యాక్చువల్గా అయితే నెలన్నర అంటే 45 రోజుల వరకు వెయిట్ చేసేది. ఇప్పుడు మాత్రం కొంచెం ముందుగానే 30 రోజుల వరకే నాటు వేయడం జరుగుతూ ఉందండి. ఓకే, చాలా సంతోషం. మరి మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ విశేషాలతో పాటు మీరు వ్యక్తిగతంగా ఈ సంవత్సరం సన్న రకం వరి అయినటువంటి ఆర్ఎన్ఆర్ వరి సాగు చేసే విధానం గురించి చాలా చక్కగా వివరించారు. మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని మీ విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు గాను మీకు కిసాన్ వాణి తరపున, అలాగే ఆకాశవాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శివకుమార్ గారు, నమస్తే. నమస్తే అండి. ఇంతవరకు యాసంగి వరి సాగులో అనుభవాలు, జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామ రైతు శివకుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. किसान भाइयों गांठ बांध लो, गांठ बांध लो, बहुत बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.